హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ ఇయర్‌లో మనకి చాలా మంచి జరిగింది గైస్. మన ఛానల్‌ని 3755 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మేబీ ఇది చిన్న నంబరే కావచ్చు. బట్ నాకు చాలా మోటివేషన్ ఇచ్చింది. అసలు నేను ఛానల్ పెడతానని, నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అస్సలు అనుకోలేదు. నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ అండ్ సీరీస్ రికమెండ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటూ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇక పాయింట్‌కి వచ్చేద్దాం గైస్. 'అనోరా' ఇదొక రొమాంటిక్ కామెడీ మూవీ. రన్ టైమ్ 2 అవర్స్ 20 మినిట్స్ ఉంటది గైస్. యాక్చువల్లీ ఈ మూవీ నేను 2 వీక్స్ బ్యాకే చూసాను. బట్ అప్పుడు టాప్ 10 బెస్ట్ మూవీస్, టాప్ 10 వరస్ట్ మూవీస్ అని ఆ వీడియోస్ చేసుకుంటూ ఉన్నాను. అలా ఈ మూవీ రివ్యూ చేయలేకపోయాను. సో ఇప్పుడు ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందే చెప్తున్నా గైస్, ఇందులో చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి. చాలా అంటే చాలా ఉంటాయి. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. ఫస్ట్ 'అనోరా' అంటే ఏంటి? 'అనోరా' అంటే లాటిన్ వర్డ్. దాని ఇంగ్లీష్ మీనింగ్ ఏంటంటే హానర్, అంటే రెస్పెక్ట్ అని అర్థం. ఈ మూవీకి ఈ టైటిల్ పెట్టడం పర్ఫెక్ట్ అసలు. ఈ టైటిల్ కన్నా మంచి టైటిల్ వాళ్ళకి అసలు దొరికేదే కాదు. ఇలా ఎందుకు అంటున్నానో వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. ముందుగా సింపుల్‌గా ప్లాట్ తెలుసుకుందాం. వనయ్ అని ఒక రష్యాలో పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు అమెరికాలో చదువుకోవడానికి వస్తాడు. అనోరా అని మన హీరోయిన్ ఒక సెక్స్ వర్కర్. సో వనయ్ చాలా సార్లు అనోరాని బుక్ చేసుకుంటాడు. అలా ఒకరోజు తనకి $15,000 ఇచ్చి 1 వీక్ నాతో స్పెండ్ చేయమని అడుగుతాడు. అలా ఒకరోజు తనకి ప్రపోజ్ చేసి మనం పెళ్లి చేసుకుందామని అంటాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్ గైస్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నేను నిజంగా చాలా ఎమోషనల్ పర్సన్‌ని గైస్. ఏదైనా చిన్న ఎమోషనల్ సీన్ వచ్చినా కూడా నా కంట్లో నీళ్ళొచ్చేస్తాయి. ఈ మూవీలో క్లైమాక్స్ చూసాక లిటరల్లీ ఏడ్చేసా గైస్. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ మూవీ. వేశ్యలు కూడా మనుషులే, వాళ్ళని నీచంగా చూడకూడదనే మెసేజ్ మూవీ మొత్తం అండర్‌లైన్‌గా ఉంటది గైస్. రీసెంట్ టైమ్‌లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ గైస్. నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి ప్లాట్‌లో అలాంటి సీన్స్ చాలా ఉంటాయి. బట్ ఆ సీన్స్ కోసమే ఈ మూవీ చూడమని నేను చెప్పను. ఈ మూవీలో ఉన్న ఎమోషనల్ డెప్త్ కోసం చూడమని రికమెండ్ చేస్తాను. ఇక మీ ఇష్టం గైస్. మీరు ఏది పిక్ చేసుకుంటారో మీ ఇష్టం. టైం ఉంటే మాత్రం డెఫినెట్‌లీ చెక్‌ఔట్ చేయండి గైస్. వర్త్ ఇట్ మూవీ. రన్ టైమ్ 2 అవర్స్ 20 మినిట్స్ ఉండడంతో కాస్త స్లో పేస్డ్‌గా ఉంటది. మీరు క్యారెక్టర్‌కి కనెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుందనుకుంటున్నాను. నాకు తెలిసి అనోరాగా యాక్ట్ చేసిన మిక్కీ మాడిసన్‌కి డెఫినెట్‌లీ నెక్స్ట్ ఇయర్ ఆస్కార్ వస్తుందనిపిస్తుంది. తన పర్ఫార్మెన్స్ అంత బావుంది గైస్. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80%. ప్రెజెంట్ ఇండియాలో అయితే స్ట్రీమ్ అవ్వట్లేదు. ఇంకెక్కడ చూడాలో మీ అందరికీ బాగా తెలుసు. అండ్ తెలుగు ఆడియోలో కూడా లేదు గైస్. సో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో మాత్రమే అవైలబుల్‌గా ఉంది. సో ఇది గైస్ 'అనోరా' మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మన వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి మంచి మూవీ రివ్యూస్‌లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.